హలో హాయ్ అండి, వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్. సాధనలో ఉన్నటువంటి ఎనీ పారాయణ, ఏ పారాయణ అయినా సరే, నాయనా నీ దగ్గర తల్లి నీ దగ్గర కూర్చున్నాను, నీగో బంధించి కూర్చున్నాను, ఆ శక్తిని కూడా నీవే ఇవ్వాలి అని అప్పుడు దిగ్బంధన చేసి మనం ఆ దైవ ప్రార్థనని మొదలు పెట్టుకోవాలన్నమాట. మొదలు పెట్టుకుని పారాయణ చేసేసుకుని మనం ఎన్ని రకాలు చేద్దాం అనుకున్నామో అన్ని అయిపోయిన తర్వాత మరి ఇక్కడ బంధించాం కదా, మళ్ళా ఎవరిచ్చారు స్వతంత్రం? మనం వెళ్ళి ఆయా మాటలు మాట్లాడుకోవడానికి అమ్మో మనసు గోళంతా మాట్లాడేస్తూ ఉంటుంది. ఎన్ని మాట్లాడుకోవాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 3 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా, మరి తర్వాత అబ్బో ఎన్ని గుర్తుకొస్తున్నాయో మనసులో. ఇది అలవాటైపోయి పారాయణ అయిపోతుంటుంది. ఆ లోపల వచ్చేవన్నీ మనం లేపాలనుకుంటూ ఉంటాయి. అందుకోసమని ఆ లేవడానికి అనుమతి ఏది అంటే మళ్ళా కరన్యాసాలు చేసుకుని అంటే ఈ కింద వావద్దు, దిక్ విమోఖ అని ఒకసారి ఇలా బంధించాము, ఒకసారి ఇలా వదిలేసాము.